నమస్తే నేను శ్రీనివాస్ వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు ఫామ్లు పంపాను ప్రతిష్టాత్మకంగా సర్వే చేపట్టామన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ముగిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శోభాయమానంగా సాగిన శోభయాత్ర అంబేద్కర్ స్టేడియంలో ప్రారంభమైన స్వదేశీ మేళా చిరు వ్యాపారులకు ప్రోత్సాహకరమేనన్న నిర్వాహకులు. ఇక వార్తల వివరాలు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకంగా కులగణన చేపట్టిందని బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు కులగణన సర్వే ఫారాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పోస్టు చేశారు. సర్వేలో పాల్గొనలేదని ఇప్పటికైనా ఈ ఫారాలు నింపి పంపాలని పొన్నం కోరారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు కులగణనపై మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. బీజేపీ కులగణనను వ్యతిరేకిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. సర్వేలో పాల్గొనని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు ఫాములు పంపుతున్నామని చెప్పారు. ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో కులగణన సర్వే చేశామన్నారు. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. బీసీలకు న్యాయం చేసేలా కృషి చేస్తున్నామని చెప్పారు. మేధావులు, అన్ని కులాల ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. బీసీలలో ముస్లిం మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తది కాదని, అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ క్రిందకు నెట్టవద్దని సూచించారు. ఎర్ర చొక్కా వేసుకున్న వాళ్ళంతా నక్సల్స్ అనడం సరైన పద్ధతి కాదన్నారు. ప్రగతిశీల భావాలు కలిగిన తాను నామినేషన్ సందర్భంగా ఎర్ర చొక్కా వేసుకున్నానని స్పష్టం చేశారు. అంత మాత్రాన తాను నక్సలైట్ను అవుతానా అని ప్రశ్నించారు. ఈ సమావేశంలో పొన్నంతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశంలోనే ఆదర్శవంతంగా మార్గదర్శకత్వంగా ఉండే విధంగా తెలంగాణ స్థాయిలో ఇంటింటికి వెళ్ళి కులపరమైనటువంటి సర్వే కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నిర్వహించినాం. ఈ సర్వే జరిగిన సందర్భంలో గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు తమ ఐడెంటిటీని, తమ ప్రాధాన్యత గుర్తింపు ప్రకారాన్ని ఒకవేళ ఎమ్యూనరేటర్ రాకపోతే కూడా పిలుచుకొని వాళ్ళ యొక్క సమాచారాన్ని ఇచ్చినారు. వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు. తెలంగాణ ప్రభుత్వం ఒక సదుద్దేశంతో మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా ఎవరెంతో వారికంతా తేలాలి. స్వాతంత్రం రాకముందు 1931లో ఈ కులపరమైనటువంటి సర్వే జనాభా లెక్క జరిగింది. దాని తదుపరి జరగలేదు. 2011లో జనాభా లెక్కలు జరిగినప్పటికీ వాటికి సంబంధించినటువంటి కులపరమైన సర్వే నివేదికలు రాలేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర సందర్భంగా స్పష్టంగా ప్రజల ఆకాంక్ష అయినటువంటి నిర్లక్ష్యానికి గురై ప్రాధాన్యత రాని వర్గాలను దృష్టిలో పెట్టుకొని వారి నోటీస్కి వచ్చినటువంటి అంశం తీసుకొని ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా కుల గణన చేస్తామనే మాట చెప్పినారు. అధికారంలోకి రాలే. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాం. మా నాయకుని మాట ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 4వ తేదీ నాడు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఫిబ్రవరి 16, 2024 నాడు బీసీ వెల్ఫేర్ మంత్రిగా శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. ఈ విధంగా ప్రక్రియ ప్రారంభించి కరెక్ట్గా సంవత్సరం కాలం లోపల నిర్ణయం నుంచి నివేదిక దాకా రాగలిగినాం. భవిష్యత్తు రోడ్ మ్యాప్ వేసుకోవాలి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏం కార్యక్రమాలు జరగాలనో దానికి సంబంధించి ఆలోచించాల్సిన ఈ దశలో కొంత. కరీంనగర్ మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. చివరి రోజున రామ్నగర్ మార్కెట్ నుండి ఆలయం వరకు శోభయాత్ర కన్నుల పండువగా కొనసాగింది. ఇట్టి శోభయాత్రలో భాగంగా మంకమ్మ తోటకు చేరుకోగానే మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తన నివాసం వద్ద మహిళలతో కలిసి స్వామివారి ముందు మంత్రి పొన్నం ప్రభాకర్ కోలాటమాడారు.
ఫిబ్రవరి 11, 16వ తేదీ వరకు నిర్వహించే స్వదేశీ మేళాను విజయవంతం చేయాలని రాష్ట్ర స్వదేశీ మేళా కన్వీనర్ ముక్క హరీష్ బాబు అన్నారు. కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలో స్వదేశీ జాగరణ్ ఆధ్వర్యంలో స్వదేశీ మేళాలో భాగంగా ఉద్యోగ మహోత్సవ్ అనే పేరిట ఉద్యోగ మేళా జరుపుతున్నామని తెలిపారు. 126 కంపెనీల ప్రతినిధులతో 6,000కు పైగా ఉద్యోగార్థులు హాజరై 1000కి పైగా ఉద్యోగులకు ధృవీకరణ పత్రాలు అందజేయనున్నామని చెప్పారు. స్వదేశీ మేళాలో 216 స్టాల్స్లు ఉంటాయని చెప్పారు. బ్రాండెడ్ లేని వారు మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న పరిశ్రమలను ప్రోత్సహించేందుకు మేళా ఏర్పాటు చేశామని తెలిపారు. 2003 నుండి 2010లో స్వదేశీ మేళా జరుపుకున్నామని, 14 ఏళ్ల విరామం తర్వాత 1,00,000కు పైగా సందర్శకులు హాజరయ్యేలా ప్రణాళిక రూపొందించుకున్నామని తెలిపారు. ఉద్యోగ మహోత్సవ్ పేరిట నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించామని నిర్వాహకులు విజయ రఘురామరాజు అన్నారు. దాదాపు 1000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్వదేశీ మేళా కన్వీనర్ ముక్క హరీష్ బాబు, విజయ రఘురామరాజు, స్వదేశీ మేళా నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలందరికీ, నగర ప్రజలందరికీ కూడా స్వదేశీ జాగరణ్ మంచ్ తరఫున అందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు, వందనాలు. మన కరీంనగర్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఈ రోజు నుంచి మనం స్వదేశీ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. దీంట్లో ముఖ్యంగా ఈరోజు ఉద్యోగ మహోత్సవ్ అనేటువంటి పేరుతో ఒక 126 కంపెనీస్ యొక్క హెచ్ఆర్స్ ఈరోజు కరీంనగర్కు వస్తున్నారు. ఇంకొక అరగంటలో రీచ్ అవుతారు. దాదాపుగా 6,000 పైన రిజిస్ట్రేషన్స్ చేసుకున్నటువంటి ఉద్యోగార్థులు, ఎవరికైతే ఉద్యోగం కావాల్సిన వాళ్ళు ఉన్నారో ఇంటర్వ్యూస్కి అటెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. వారికి ఈరోజే దాదాపుగా ఒక 1000కి తక్కువ కాకుండా ఆఫర్ లెటర్స్ కూడా అందజేయబడతానటువంటి ఆలోచన ఉన్నది. కంపెనీస్తో మాట్లాడడం జరిగింది. సో అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఇప్పటికి కూడా ఇంకా ఉపయోగించుకున్నటువంటి అవకాశం ఉంది. అలాగే మన స్వదేశీ మేళాలో 216 పైన స్టాల్స్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో వివిధ రకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, సెపరేట్ కేటగిరీస్ ఉన్నాయి, స్టాల్స్ సైజెస్ ఉన్నాయి, ప్రీమియర్ స్టాల్స్ కూడా ఉన్నాయి. వివిధమైనటువంటి ప్రత్యేకతలు దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆయుర్వేద పెవిలియన్ అంటూ సెపరేట్గా మనం చేసుకుంటున్నాం. అలాగే చిన్న చిన్న ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో బ్రాండెడ్ వాళ్ళకి లేదు, బ్రాండింగ్ లేదు, వాళ్ళందరూ కూడా దీన్ని ఈ మేళాను ఉపయోగించుకొని వాళ్ళు బ్రాండ్ లేని వాటికి బ్రాండింగ్ చేసుకుంటారు. అన్బ్రాండెడ్ ఐటమ్స్ విల్ బికమ్ బ్రాండెడ్ ఐటమ్స్ అవుతాయి. లోన్ డబ్బులు తక్షణమే చెల్లించాలని, లేని ఎడల ఇంటికి తాళం వేస్తామంటూ ఫైనాన్స్ సిబ్బంది వేధిస్తున్నారని ఓ బాధితురాలు రోధిస్తుంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామానికి చెందిన జ్యోతి కరుణాకర్ అనే దంపతులు 2022లో హిరానందిని ఫైనాన్స్ నుండి హౌసింగ్ లోన్ తీసుకుని 2023లో ఇల్లు కట్టుకున్నారు. చెక్ బౌన్స్ కేసు వేసి జ్యోతి కరుణాకర్లు ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని పేర్కొంటూ ధర్మారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేవలం 10 లక్షలు తీసుకున్నామని, కానీ ఇప్పటి వరకు 8 లక్షలు కట్టామని చెప్పారు. మిగిలిన 2 లక్షలకు గాను మరో 9 లక్షలు కట్టాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థిక ఇబ్బందులకు గురై తన భర్త కరుణాకర్ 10 మంది తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. ప్రస్తుతం తన భర్త హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షణం భయాందోళనకు గురి చేస్తున్నారంటూ జ్యోతి కన్నీరు పెట్టుకుంది. తనకు, తన కుటుంబానికి తగు న్యాయం చేయాలని ప్రాధేయపడుతుంది. మేము హెచ్ఎఫ్ఎస్ అని హిరానందిని ఫైనాన్స్ నుండి లోన్ తీసుకున్నాం సార్. 2022లో మేము కట్టుకున్నాం సార్. 2023 మంచిగా కట్టుకున్నాక 2023 వాళ్ళే మేము వద్దన్నా కానీ ఆఫ్ కింద తీసుకోవచ్చు, మీరు కట్టుకోవచ్చు అని సార్ 2-3 సార్లు కాల్ చేసిరు సార్. ఎవరికైనా సార్ అయ్యో మనకు డబ్బులు వస్తాయి సార్, మేము ఏదైనా బిజినెస్ చేసుకుంటామని సార్ ఇల్లు కోసం తీసుకున్నాం సార్. మాకు ఎవరిది లేదు, మాకు ఇల్లు కోసం తీసుకొని 2023లో కట్టుకున్నాం సార్. 2023 ఎండింగ్లో మా ఆయనకు అనారోగ్యం కారణంగా సడన్లీ అనారోగ్యం వచ్చి మేము ఒక 5-6 నెలలు కట్టలేక సార్ ఇబ్బంది పడుకుంటేనే బయట అప్పు తీసుకొచ్చి కడితే చెక్ బౌన్స్లు బాగేసిరు సార్. 2024లో మేము 8 నెలల దాకా కట్టినాం. చెక్ బౌన్స్లో అయినా కానీ కట్టుకుంటూ వచ్చినాం. లెటర్ రాసి ఇచ్చినాం. మాతో కాదు ఇట్లా ఈఎంఐ తగ్గించి పీరియడ్ ఎక్కువ పెంచండి అంటే 4 నెలల నుండి అడగంగా లెటర్ రాసి ఇవ్వమన్నారు. లెటర్ రాసితే కూడా రెస్పాన్స్ లేదు సార్. రెస్పాన్స్ లేక మమ్మల్ని ఇంటికి వచ్చిరు సార్. నన్ను ఆడామని కూడా ఇవ్వకుండా మస్తు ఇబ్బంది సార్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. తాళం ఎత్తాం, ఎందుకు తీసుకున్నవే లోన్, అటువంటి దానివి కట్టని దానివి అన్నారు సార్. అసలు నేను ఎవరికి చెప్పుకోలేకపోతున్నా, అందరికి తెలుస్తుందని సార్. మా పోకైనా ఫోన్ చేసి సేలింగ్ ఇట్లా డబ్బులు వసూలు ఖచ్చితైనా ఫోన్ చేసి బూతులు సార్, గలీజ్ బూతులు తిట్టిండు. అతను తిట్టినవి కూడా మా దగ్గర రికార్డింగ్ ఉన్నాయి సార్. ఇష్టం వచ్చినట్టు తిట్టిరు కదా, నేను ఎందుకు కట్టాలని నేను కోపంలో కట్టలేక సార్
6 months నుండి సార్ 5 months కట్టలే. నేను కేసు వేసిన సార్ ధర్మారంలో. ఎస్ఐ సార్ కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి, ధర్మపురం ఎమ్మెల్యే సార్ ఫోన్ చేసి ఎస్ఐ ఏదో వాళ్ళకు అనారోగ్యం కారణంగా కట్టలేకపోతారు, సెటిల్మెంట్ ఏవయ్యా, 1 side సెటిల్మెంట్ అంటే అసలు అని పట్టించుకోలే, మా గురించి మాట్లాడలే, మీరే మాట్లాడకపోరు అన్నారు. ఆర్బీఐ వాళ్ళకు వేయింది కేసు. వాళ్ళు ఏమొచ్చి ఏం చేసుకున్నా మాకు సంబంధం లేదు, మీ ఇంటికి తాళం వేసుకున్నాను, మాకు సంబంధం లేదు అన్నారు సార్. బీఆర్ఎస్ పార్టీపై పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ నామినేషన్లో రాజకీయ జ్ఞానం లేకుండా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోవడం జరిగిందనడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంపీలు ఒక్కరోజు కూడా కేంద్రాన్ని అడగలేదని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా భారీ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 2వ స్థానం కూడా రాదని ఎద్దేవా చేశారు. మంత్రులందరూ ఎమ్మెల్సీ నామినేషన్ వేయడానికి కలెక్టర్ ఛాంబర్ వరకు వాహనాలను తీసుకెళ్లడాన్ని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తరపున ఏ వ్యక్తికి టికెట్ ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం లేకున్నా కూడా టికెట్ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ కు అభ్యర్థులు లేకపోవడంతోనే బయట వ్యక్తిని అభ్యర్థిగా ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు శేఖర్ గౌడ్, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, శాతరాజు యాదగిరి, రామంచ గోపాల్ రెడ్డి, కిరణ్, శేఖర్, కౌటం సంపత్, రామిడి చుక్కారెడ్డి పాల్గొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు నేను కరీంనగర్లో వారి పార్టీ నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఈ ఎలక్షన్స్లో అభ్యర్థులు పెట్టలేదు, వాళ్ళకి అభ్యర్థులు లేరు, ఇంకా ఈ దెబ్బతోటి పార్టీ కథమని వారు మాట్లాడారు. అంతేకాకుండా బీజేపీ తోటి కుమ్ముకైంది బీఆర్ఎస్ పార్టీ, అందుకని క్యాండిడేట్ పెట్టలేదని చెప్పి మరొక మాట మాట్లాడింది. మళ్ళీ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవితక్క వీళ్ళంతా పార్టీలో మనిషికి ఒక ముక్క లాంటి వాళ్ళు 3 ముక్కలుగా ఉన్నదని చెప్పి ఈ 4 విషయాల మీద వారు మాట్లాడడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, పీసీసీ అధ్యక్షుడు గారు మీరు కరీంనగర్ జిల్లాకు వచ్చి మాట్లాడేటప్పుడు అసలు మీకు రాజకీయ అవగాహన లేక మాట్లాడిందా, ఉండి మాట్లాడిందని అడుగుతున్నాను. మీరు గతంలో కూడా 2018-13లో కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే సీటుకి ఇప్పుడు వారు పెట్టిన అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్నారా? ఆయనకు అసలు ఆయన కాంగ్రెస్ కన్నా వేసుకున్నాడా? ఆయన కాంగ్రెస్ పార్టీ అన్నైనా అంటే మీకు ఎవ్వరూ దిక్కులేదు కాబట్టి, క్యాండిడేట్ లేదు కాబట్టి మీరు ఇవాళ గతలేని పరిస్థితుల్లో మీరు ఒక కాంగ్రెస్ అభ్యర్థిని ఎంచుకున్నారు. అది కాంగ్రెస్ అభ్యర్థి లెక్క అవుతుందని నేను అడుగుతున్నాను. కాబట్టి మీలాగా మేము డబ్బులు ఉన్న వాళ్ళకో ఇంకా వేరే తిరిగి ఉన్న వాళ్ళకో మేము టికెట్లు ఇవ్వము. మేము ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నాం, పెట్టమన్నాం, పెట్టలేదు అంతే. మీలాగా అభ్యర్థులు లేరు కదా అని చెప్పేసి ఇక వెతుకొని ఏరుకొని బూతదాలు పెట్టుకొని వెతుకోవాల్సిన అవసరం మాకు లేదు. మా దాని అఖండమైన అభ్యర్థులు. జాతీయ స్థాయి యోగా పోటీలలో అద్భుత ప్రదర్శన కనబరిచి కరీంనగర్ జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ యోగా పోటీలకు ఎంపిక కావాలని తెలంగాణ యోగా సంఘం చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ నెల 13 నుండి 16వ తేదీ వరకు కేరళలోని త్రివేంద్రంలో జరగబోయే 49వ జాతీయ స్థాయి సీనియర్స్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ జిల్లా నుండి 14 మంది ఎంపికయ్యారు. నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటున్న చిరణ్ తేజ, అభిషేక్ గౌడ్, శ్రీనిధి, ప్రవళిక, నిర్మల, ఆమని, సమత, శైలజ, శ్రీనివాస్, శ్రీలత, రమాదేవి, కోటేశ్వరరావు, స్వరూపాచారి, ఉదయ్ కిరణ్లను ఘనంగా సన్మానించారు. దాగి ఉన్న ప్రతిభను సహజంగా ప్రదర్శిస్తే అంతర్జాతీయ స్థాయికి ఎంపికవుతారని యోగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి అన్నారు. గత కొన్నేళ్లుగా కరీంనగర్ క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీల్లో విశేషంగా రాణిస్తున్నారని గుర్తు చేశారు. ఉన్నతమైన లక్ష్య సాధనతో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని జిల్లా యోగా అసోసియేషన్ ఉపాధ్యక్షులు కన్న కృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా యోగా అసోసియేషన్ బాధ్యులు, కోచ్లు కృష్ణయ్య, రామకృష్ణ, మల్లేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
డిఎస్సి ఉద్యోగాన్ని వదిలి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రజాక్షేత్రంలోకి వస్తున్నానని తనను ఆశీర్వదించాలని స్వతంత్ర అభ్యర్థి మదనం గంగాధర్ అన్నారు. నగరంలోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆకలి కోసం అలమటించే సంచార కుటుంబం నుండి వచ్చారని గుర్తు చేశారు. కష్టపడి చదివి ఉస్మానియా యూనివర్సిటీలో చదివి 22 ఏళ్ల వయసులోనే ఎస్ఐ ఉద్యోగం సాధించారని చెప్పారు. 26 సంవత్సరాల పాటు 12 పిఎస్లలో ఎస్హెచ్ఓగా సేవలందించి చివరిగా డిఎస్పీగా విధులు నిర్వహించారని తెలిపారు. రాజకీయ నిర్ణయాధికారమే సరైన మార్గమని యోధించి తన డిఎస్పీ స్థాయి ఉద్యోగం నుండి నిష్క్రమించి పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని చెప్పారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో గంగాధర్తో పాటు ఆయన అనుచరులు అభిమానులు పాల్గొన్నారు. నన్ను మీరు గత కొంతకాలంగా అంటే 5 నెలల నుంచి ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల బరిలో ఉన్న విషయాన్ని మీరందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా నన్ను వివిధ దశలో ప్రోత్సహిస్తున్నారు. మదనం గంగాధర్ అనే వ్యక్తి పట్టభద్రుల నియోజకవర్గంలో గత 4 నెలల నుంచి విస్తృతంగా పట్టభద్రుల యొక్క ఓటర్ నమోదు విస్తృతంగా చేయిస్తూ ముందుకు సాగుతూ ప్రజల యొక్క ముఖ్యంగా పట్టభద్రుల యొక్క అభిమానాన్ని చూరగొంటూ వారి నుంచి ప్రోత్సాహాన్ని పొందుతూ ముందుకు సాగుతూ వారి యొక్క విశ్వాసాన్ని పొందుతూ ముందుకు సాగుతూ ఈ యొక్క విజయవంతంగా ఈ మధ్యకాలంలో ప్రచార కార్యక్రమం కూడా జరిగింది. అందుకు సహకరించినటువంటి మేధావులైన పట్టభద్రులు అదేవిధంగా మీడియా మిత్రులందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు. అయితే ఈరోజు 11 తారీఖు నాడు 11 తారీఖు రోజున కలెక్టరేట్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యి స్క్రూటినీలో భాగంగా నా యొక్క నామినేషన్ పట్టభద్రుల అభ్యర్థిగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా యాక్సెప్ట్ అయ్యింది. ఇందు సందర్భంగా నేను ఇంతవరకు ఏదైతే ఉత్సాహంగా పొరబడిని కొనసాగిస్తూ ఉన్నానో ఇక రాబోయే రోజుల్లో కూడా ఇంకా 15 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అందరి వాడిగా ఉండడం జరుగుతుంది, అందుబాటులో ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క నేపథ్యం ఉన్నటువంటి నాకు జీవితం పట్ల సర్వీస్ పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి నాకు ఖచ్చితంగా గుర్తిస్తారని అదేవిధంగా నన్ను ముందు తీసుకుపోతారని చెప్పి అందరినీ కూడా నేను ప్రింట్ మీడియా ద్వారా ప్రెస్ మీడియా ద్వారా నేను అందరినీ కోరుకుంటూ నమస్కరిస్తాను. ఆపదలో ఉన్న మహిళలను ఆదుకోవడంలో సఖీ వన్ స్టాప్ సెంటర్ ఎంతగానో సహకరిస్తుంది. ఇటీ సఖీ సెంటర్ను సాయం చేసేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని సప్తగిరి కాలనీలోని సఖీ కేంద్రానికి వాటర్ డిస్పెన్సరీ మిషన్ను అందజేశారు. వివిధ సమస్యలతో వస్తున్న బాధిత మహిళలకు రాబోయే ఎండాకాలం దృష్ట్యా చల్లటి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో 7,000 రూపాయల విలువైన వాటర్ డిస్పెన్సరీని పంపిణీ చేశారు. అసోసియేషన్ అధ్యక్షులు కాకూరి సుధాకర్, నాగమల్ల మునిందర్, ఫైనాన్స్ సెక్రటరీ, ఈసీ మెంబర్స్ పల్తేపు భూమయ్య, నిర్మల్ల శంకర్, కటకం సత్తయ్య సమక్షంలో జిల్లా సంక్షేమాధికారిని సబితా కుమారి, సఖీ వన్ స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ లక్ష్మీ, లీగల్ కౌన్సిలర్ సంధ్యారాణులకు అందజేశారు. సహాయం అందించిన ఆర్యవైశ్య అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ప్రతినిధులకు ధన్యవాదాలు తెలియజేశారు. రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశాలు నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్ఎస్పీ పార్టీ కార్యదర్శి జానకిరాములు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రాల్లో అలజడులు సృష్టిస్తూ అక్కడి ప్రభుత్వాలను కూల్చడం కోసం బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు. కార్మిక వ్యతిరేక చట్టాలు మానుకోవాలని కేంద్రాన్ని కోరారు. విద్యావేత్త నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్పీ నాయకులు కొడగాని శివాజీ, మన్నె కుమార్, నాయకులు వల్లందాస్ కుమార్, జోగారి రాజు, బేగరి సాయి కుమార్ నాయకులు పాల్గొన్నారు. గత 2 రోజులుగా రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ సమావేశాలు కరీంనగర్ పట్టణంలో జరుగుతున్నాయి. ఆ సమావేశాల్లో
మేము మా పార్టీ తరఫున కొన్ని ఎజెండాల మీద చర్చించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా మద్దతు నిన్న ప్రకటిస్తామని చెప్పాము. ఈరోజు మేము నిర్ణయించిన తర్వాత, మాట్లాడిన తర్వాత, మా అధిష్టానంతో కూడా మాట్లాడిన తర్వాత, ముఖ్యంగా మేము ఇండియా బ్లాక్లో భాగస్వాములం కాబట్టి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థి బలపరిచిన ఎమ్మెల్సీ క్యాండిడేటు నరేందర్ రెడ్డి గారికే మా మద్దతు ఇవ్వాలని చెప్పి మా పార్టీ అధిష్టానం కూడా చెప్పింది కాబట్టి అందులో భాగంగా మా మద్దతును సంపూర్ణంగా కాంగ్రెస్ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డికే ప్రకటిస్తున్నాం. కాబట్టి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ నరేందర్ రెడ్డి గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తుంది. మీ ఓటును వినియోగించుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డికి వేసి మెజార్టీతో గెలిపించాలని చెప్పి రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీగా మేము యువకులకు పిలుపునిస్తున్నాం. ఉమ్మడి మెదకు, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఉట్కూరి నరేందర్ రెడ్డి గారిని వారికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రెవల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ మరియు దాని ప్రజా సంఘాలుగా మేము 10-11 తేదీల్లో జరిగినటువంటి కమిటీ సమావేశాల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి పార్టీ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏఐపిఎస్ విద్యార్థి సంఘంగా వారికి పూర్తి స్థాయి మద్దతు తెలియజేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ఉమ్మడి 4 జిల్లాలలో ఉన్నటువంటి మా విద్యార్థి సంఘ కమిటీలకు కూడా మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆయనకి ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో మద్దతునిస్తూ మేము కూడా వారి ప్రచారాల్లో భాగం పంచుకోవాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఇవాళ ప్రధానంగా సంతు సేవాలాల్ మహారాజు జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని లంబాడీల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు లఖపత్ నాయక్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో 286వ జయంతి ఉత్సవాల వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ముఖ్య అతిథులుగా గిరిజన నేత బోకే తిరుపతి నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ రాష్ట్ర నాయకులు ధరావత్ తిరుపతి నాయక్ హాజరయ్యారు. ఫిబ్రవరి 15న సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఆయా గ్రామాలు, పట్టణాలలో వేడుకలు ఘనంగా జరిగేలా నాయకులు చొరవ చూపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు సంతోష్ రాథోడ్, లంబాడీల ఐక్యవేదిక కోఆర్డినేటర్ రమేష్ నాయక్, ఐక్యవేదిక జిల్లా ఉపాధ్యక్షులు వినోద్ నాయక్, సెక్రటరీ తిరుపతి, నాగరాజు, రమేష్, సంతోష్, గంగాధర్, కిషన్ ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి సందర్భంగా గిరిజన ఐక్యవేదిక లైవ్ ఆధ్వర్యంలో దాని జిల్లా అధ్యక్షులు ఉన్నటువంటి లఖపత్ నాయక్ గారు మరియు వారి మిత్ర బృందం ఏర్పాటు చేసినటువంటి వాల్ పోస్ట్ విడుదల కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరిగింది. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ లంబాడీ ప్రజలకు ఆదర్శ పురుషుడు. మా జాతి మార్పు కోసం, మా జాతి అభివృద్ధి కోసం పాటుపడ్డటువంటి మహా వ్యక్తి. మా జాతి ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి కోరినటువంటి మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్. మరి వారి జయంతిని ప్రతి సంవత్సరం కూడా వివిధ తండాల్లో, గ్రామాల్లో, గూడాల్లో, జిల్లా, మండల, రాష్ట్ర స్థాయిలో కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ నెల 15వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున వారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవాలను ప్రతి గ్రామాలలో, ప్రతి మండలాల్లో, ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఘనంగా నిర్వహించే విధంగా ఈ యొక్క వాల్ పోస్టర్ కార్యక్రమం ఇవాళ రిలీజ్ చేయడం జరుగుతుంది. మా యొక్క జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించి బంజార్ల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించాలని కోరుతూ ఉన్నాం. మరి మా యొక్క గోర్బోలిని రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చాలి. అదేవిధంగా మా యొక్క ప్రధాన డిమాండ్ సేవాలాల్ జయంతిని ఫిబ్రవరి 15వ తారీఖున సెలవు దినంగా ప్రకటించాలని కోరుతాం. ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. మరి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతిని సందర్భంగా ఈ ప్రభుత్వము బంజారులకు 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము గిరిజనుల తరపున.
ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి. మేము గిరిజనుల తరపున రుణపడి ఉంటామని ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి. ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ టీచర్ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసింది. ఇందులో భాగంగా అభ్యర్థులు ఒక్కొక్కరు 2-3 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. సోమవారం చివరి రోజు భారీ సంఖ్యలో అభ్యర్థులు కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలను అందజేశారు. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ జరగనుండగా మార్చి 3వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇక అభ్యర్థులు తమ ప్రచారంలో జోరు పెంచారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల గ్రాడ్యుయేట్స్, టీచర్స్, ఎమ్మెల్సీల నామినేషన్ల గడువు ముగిసింది. సోమవారం చివరి రోజు కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు 59 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో 51 గ్రాడ్యుయేట్స్ కోసం రాగా మిగిలిన 8 టీచర్స్ స్థానానికి వచ్చాయి. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్స్ 100 మంది అభ్యర్థులు 192 సెట్లు, టీచర్స్, ఎమ్మెల్సీ 17 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేషన్లు వేసినట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుండి చివరి వరకు మొత్తంగా గ్రాడ్యుయేట్, ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 100 మంది అభ్యర్థులు 192 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా టీచర్, ఎమ్మెల్సీ స్థానానికి 17 మంది అభ్యర్థులు 38 సెట్ల నామినేషన్లు వేసినట్టు అధికారులు తెలిపారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఊట్కూరి నరేందర్ రెడ్డి నామినేషన్ వేయగా బీఎస్పీ పార్టీ నుండి ప్రసన్న హరికృష్ణ నామినేషన్ను దాఖలు చేశారు. మాజీ మేయర్ రవీందర్ సింగ్, ట్రస్మా మాజీ అధ్యక్షుడు శేఖర్ రావు అనుచరులచే స్వతంత్రులుగా నామినేషన్ వేశారు. ఇక రవీందర్ సింగ్ కేసీఆర్ చిత్రపటంతో వెళ్లి నామినేషన్ చేయడం గమనార్హం. వీరిద్దరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారే అయినా ఈసారి స్వతంత్రులుగా బరిలోకి దిగడం విశేషం. ఇది ఇలా ఉండగా ఎస్టీయూ, టీసీఆర్టీయూ బలపరిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే రఘోత్తం రెడ్డి టీచర్, ఎమ్మెల్సీకి నామినేషన్ వేశారు. టీఎస్, టీపీటీఎఫ్ ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు బలపరిచిన టీచర్స్, ఎమ్మెల్సీ అభ్యర్థి వై అశోక్ కుమార్ నామినేషన్ వేశారు. కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారినిపై సుప్రీంకోర్టు న్యాయవాది కృష్ణ స్వరూప్ సంచలన ఆరోపణలు చేశారు. అభ్యర్థుల నుంచి ప్రమాణం తీసుకోకుండానే నామినేషన్లు తీసుకున్నారని ఆరోపించారు. ఓటు తీసుకోకుండా వేసిన నామినేషన్లని రిజెక్ట్ చేయాలని ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆయన తెలిపారు. అభ్యర్థి గవ్వల శ్రీకాంత్ గారి తరఫున మేము నామినేషన్ వచ్చాము. నామినేషన్లో కలెక్టర్ గారు, రిటర్నింగ్ ఆఫీసరు ప్రతి నామినేషన్ని ఓటు చేయించాలి. రాజ్యాంగపరంగా మీ నామినేషన్ తీసుకుంటున్నాం, మరి ఓటు చేయించాలి. ఎందుకో జిల్లా కలెక్టరు, రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఓటు చేయించట్లేదు. ఇలా తీసుకుంటున్నారు, ఇలా తీసుకొని తీసి అలా పడేస్తున్నారు, ఎవరికి ఇచ్చేస్తున్నారు. అసలు ఏమి ఇస్తున్నారో, ఎందుకు ఇస్తున్నారు కూడా కలెక్టర్ గారు తెలియట్లేదు, అభ్యర్థి కూడా తెలియట్లేదు. నేను స్వయంగా నేనే ఆమె ఐ విట్నెస్ ఇన్ దట్ ప్రెజెన్స్. అది చట్టబద్ధంగా మన 1952 ఈ లెజిస్లేటివ్ యాక్ట్, పీపుల్స్ రిప్రజెంట్ యాక్ట్ని ఎంత గౌరవిస్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా చాలా ఎటకారంగా ఏదో వచ్చారులే, చేశారులే, తీసుకున్నాంలే అని చాలా ఎటకారంగా కలెక్టర్ వీళ్ళంతా వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం కంప్లీట్ అధికార పార్టీకి ఏజెంట్లలాగా, బ్రోకర్లాగా వాళ్ళు చెప్పే విధంగా చూస్తున్నారు తప్ప ఇక్కడ భారత రాజ్యాంగబద్ధంగా మరి ప్రజాప్రాతినిధ్య. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.